హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ నెల 27 తారీఖు జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేటువంటివి ఇప్పుడు ప్రజెంట్ నల్గొండ జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థుల్లో చాలా ఉత్కంఠమైన పరిస్థితి ఏర్పడింది. అందులో ప్రధానంగా నిరుద్యోగ సమస్యలను పట్టించుకునేటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో 2024 వచ్చేసరికల్లా ఈ ఎలక్షన్స్ లో మొత్తాన్ని కూడా టీఆర్ఎస్ ఉండొద్దనే ఉద్దేశంతో విద్యార్థులందరూ కూడా తన సొంత డబ్బులతోటి ఒక ప్రైవేట్ వెహికల్ని మాట్లాడుకొని కట్టుబట్టలతోటి ఫ్యామిలీస్ మొత్తాన్ని వదిలిపెట్టేసి పూర్తిగా ఈ యొక్క ప్రచారం మీదని తిరుగుతూ కాంగ్రెస్కే ఓటేయండి, బీఆర్ఎస్ అనేటువంటిది వద్దు, నిరుద్యోగుల్ని మోసం చేసింది అంటూ ప్రచారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె మీద కూర్చోబెట్టారు. మరి గద్దె మీద కూర్చోబెట్టినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలోపే ఖచ్చితంగా ఫిల్ చేస్తాం అని మాటిచ్చింది. రెండోది, అప్పటికే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఈ యొక్క పేపర్ లీకేజ్ అనేటువంటి పెద్ద సమస్య, ఆ యొక్క టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరిగి తీరాలి అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి అందరు విద్యార్థులు కూడా అక్కడ ఉన్నటువంటి చైర్మన్ మరియు సభ్యులు కూడా తీసివేయాలి అని మనోళ్ళంతా పట్టుబట్టారు. దాని కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమన్నది, మా ప్రభుత్వం ఏర్పడిన తదుపరి వెంటనే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తాం, జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా ఇస్తాం అనేటువంటి ప్రకటన చేసింది. కానీ అది కూడా ఇంతవరకు, అంటే ఇప్పటికీ సుమారుగా 6 నెలలు, దగ్గర 6 నెలలు అవుతుంది. 6 నెలలు కావస్తున్నా సరే ఇంతవరకు ఒక్కటి కూడా ముందడుగు పడింది లేదు. నిరుద్యోగుల గురించి మాట్లాడినటువంటి సందర్భం కూడా లేదు. దీనికి తోడు 37,000 ఉద్యోగాలు మేము ఫిల్ చేసినామని ప్రచారం చేసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి నిరుద్యోగులైనటువంటి మనం ఈ రోజు మనకు వచ్చినటువంటి అవకాశం, మన నిమిత్తమై అశోక్ సార్ దీక్ష కూడా చేపట్టి ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తాడు. నిరుద్యోగి అయినటువంటి యువత ఇప్పుడు రాజకీయాల వైపుగా చిన్నగా మల్లాలా అనేసి అంటే ఖచ్చితంగా మల్లాల్సిందే. లేదు అనేసి అంటే ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి యవ్వన ప్రాయాన్ని పోగొట్టుకొని ఉద్యోగాలు లేక ఎంతమంది ఇప్పటికీ పెళ్లి అనేటువంటి దానికి కూడా మాట ఎత్తడానికి భయపడుతున్నారు, ఎట్లా పోషించాలనేటువంటి ఒక ఆలోచనతోటి. మరి నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తానన్నటువంటి గవర్నమెంట్ పట్టించుకోకుండా ఎవరు సెక్కిన వాళ్ళు వారి పని మీద పని వెళ్ళిపోతున్నాం అనేసి అనుకుంటూ నిరుద్యోగులను పక్కన పెడితే, అసలు దేశానికి యువతే వెన్నెముక, ఒక రాష్ట్రానికి యువతే వెన్నెముక. అలాంటి యువతను పట్టించుకోకుండా, యువతకి ఒక మార్గదర్శి లేకోకుండా, ఒక పని లేకుండా, ఉపాధి లేకోకుండా మరి చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి సందర్భంలో మనం అశోక్ సార్కి, స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నటువంటి అశోక్ సార్కి మనం మద్దతు ఇవ్వటం మరి సమంజసమా కాదా అనేటువంటిది ఇప్పుడు మనం చూడాల్సినటువంటిది. ముందుగా రేవంత్ రెడ్డి గారు ప్రచారంలో, ఏది ఎన్నికల ప్రచారంలో ఏం మాట్లాడాడు చూడండి ఒకసారి, మనం విందాం అది ఇప్పుడు. అదే విధంగా సెకండ్ డిక్లరేషన్ చూడండి ఒకసారి. ఇది అత్యంత కీలకమైనది. తెలంగాణ ఉద్యమం 60 ఏళ్ళు కొట్లాడిందే మన ఉద్యోగాలు మనకు కావాలి అని. ఆ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ మన ఆకాంక్షలు నెరవేరలేదు. చంద్రశేఖర్ రావు నట్టేత ముంచి మనల్ని నమ్మించి మోసం చేసిండు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసిందని ఏమంటావు చెప్పండి. మరి చంద్రశేఖరరావు నెట్టంట ముంచిండు అనేసి అన్నాడు. మరి ఓకే, మరి మీరు చేసింది ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏంటి? రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మీరు చేస్తుంది ఏంటి? కనీసం నిరుద్యోగుల గురించి ఒక్కరోజైనా మాట్లాడారా? అయిపోయిన తర్వాత యూపీఎస్సీ తరహాలో మేము టీఎస్పీఎస్సీ ప్రక్షాళన కూడా అన్నాడు. దాని గురించి ఏమైనా మాట్లాడాడు మళ్ళీ ఈ రోజుకి ఏమైనా సరే? ఇప్పుడు మనోడు చేసినటువంటి పనికి మనం ఏం చేయాలా? ఈరోజు తీసుకొచ్చేసి నల్గొండ, ఖమ్మం, వరంగల్ అభ్యర్థిగా, కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న నిల్చోబెట్టడం జరిగింది. మరి మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్ని తిట్టిండు, కాంగ్రెస్ అభ్యర్థులుగా ఉన్న వాళ్ళని ఎంతగానో తిట్టిండు. ఇంతకీ ఆ కాంగ్రెస్ తరపు నుంచి సీటు ఇవ్వకపోతే అప్పుడు కాంగ్రెస్ అనేటువంటిది ఉత్త దుబారాది, వీళ్ళందరూ కూడా మోసం చేసేటోళ్ళే. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చిర్రు. తెలంగాణ ఉద్యమం లేట్ అవ్వడానికి కారకులు వాళ్ళే. తెలంగాణ రావడం ఇంత లేట్ ఏంటంటే మొత్తం కాంగ్రెస్దే అని ఆ రోజు మాట్లాడినప్పుడు, అదే మన కాంగ్రెస్ గవర్నమెంట్ మరి తీర్మానం మల్లన్నని ఖండించిందా లేదా అంటే ఎస్ ఖండించింది. మన మంత్రులు తిట్టినప్పుడు మన్నించి ఖండించింది అనేసి మనోళ్ళే చెప్పుకున్నారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చేసి మళ్ళీ అతన్ని ఎమ్మెల్సీ సీట్ ఇస్తుంది. ఏం జరిగింది అక్కడ అనేసి అంటే పిలిచిర్రు, మీరు వ్యతిరేకంగా మాకు ప్రచారం చేస్తే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండ్ మొత్తం కూడా యూట్యూబ్లో, ఈ యూట్యూబ్లో జరుగుతున్నటువంటి ప్రచారం మీదనే ఎక్కువ మంది, ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరి చేతిలో.
టీవీల కాడ కూర్చునేటువంటి రోజులు కూడా చాలా తగ్గిపోయినాయి. అందరి చేతిలో సెల్ ఫోన్స్ ఉన్నాయి. సెల్ ఫోన్లో వచ్చేటువంటి ప్రామాణికం అయిపోతున్నాయి. అందుకోసమని ఇప్పుడు ఈ యొక్క చిన్న చిన్న న్యూస్ మీడియాలు అనేటువంటి ఈసారి ప్రామాణికమైన అన్న సంగతి తెలుసుకునేసి మాకు మద్దతు ఇవ్వండి, ఈసారి ఎమ్మెల్సీ ఇస్తామనేసి అన్నారు. అన్నట్టుగానే మద్దతు ఇచ్చిండు, గెలిచిరు, ఎమ్మెల్సీ ఇచ్చిర్రు. నువ్వు ఇచ్చుకో ఎమ్మెల్సీ, కానీ నిరుద్యోగులను ఎందుకు పట్టించుకోవట్లేను? నిరుద్యోగులను పట్టించుకోకపోవడానికి కారణం ఏంటి? నిరుద్యోగులు అంటే ఎందుకు అంత చిన్న చూపు? లేకపోతే నిరుద్యోగులు ఉద్యోగుల్లోకి వస్తే మీ యొక్క గవర్నమెంట్ ఏమైనా ప్రశ్నిస్తారనేసి అనుకుంటున్నారా? లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క ఉద్యోగుల్లో నుంచి మీరు ఎంతమంది ఏమన్నా టైప్ చేసుకున్నారా? ప్రతిదీ కూడా డౌట్లే. ఆల్రెడీ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది? నిరుద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళకి ఫిల్ చేయాల్సినటువంటి ఉద్యోగాలని ఈ యొక్క ఉన్నటువంటి చేతగానటువంటి మాకు రిటైర్మెంట్ ఇచ్చేనరా నాయన అనేసి చేతులు ఎత్తేసినటువంటి ఆ యొక్క వయో పరిమితి పెంచడానికి ముందే వాళ్ళు వద్దు అనేసి అంటే వయో పరిమితి పెంచేశారు. వాళ్ళు మేము చేయలేము, మాకు రెస్ట్ తీసుకునే సమయం ఆసనమైంది, మేము పోయి రెస్ట్ తీసుకుంటాం అంటే లేదు లేదు 3 సంవత్సరాలు పెంచుతాం అనేసి అన్నది. ఇప్పుడు ఆ ఉద్యోగాలు అనేటువంటి ఖాళీ కావాలనేసి అంటే ఇప్పుడు ఏం చేయాలా? వయో పరిమితి మళ్ళీ తగ్గించాలి. మరి గవర్నమెంట్ కొత్తగా ఫామ్ అయింది కదా, మేము చేసిన ప్రయత్నం అదే కదా. మరి మా నిరుద్యోగులు మీరు ఏడపట్టించుకున్నారు? ఏం చేశారు అసలు? ఇప్పుడు ఈ రోజు ఆ మాట లేదు, ముచ్చట్లేదు. ఇప్పుడు వినండి ఒకసారి, మళ్ళీ ఇంకేం చెప్పుకుంటూ వస్తుందో చూద్దాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నూతన సంవత్సరం, నూతన ప్రభుత్వం 2024లో ఏర్పాటు చేస్తుంది. ఆ కొత్త ప్రభుత్వంలో మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. విన్నారు కదా, మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు. మొదటి ఏడాదిలో దగ్గర 6 నెలలు గడిచిపోయింది. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలకి నోటిఫికేషన్, 2 లక్షల నోటిఫికేషన్ ఇస్తారట. మరి 6 నెలల్లోనే ఫిల్ చేస్తారట. నిరుద్యోగులారా ఆలోచన చేయండి ఒకసారి. మీరు ఆలోచన చేయాల్సిందే, తప్పదు. ఇప్పుడు 6 నెలల్లో నీకు నోటిఫికేషన్ ఎప్పుడు రావాలి? దాని ప్రిలిమ్స్లు ఎప్పుడు పెట్టాలి? ఎస్ఐ కానిస్టేబుల్ అయితే ఈవెంట్స్లు ఎప్పుడు పెట్టాలి? వాళ్ళకి ప్రిపరేషన్ టైం ఎప్పుడు ఇవ్వాలి? వాళ్ళు ఎప్పుడు చదువుకొని రాయాలి? చంద్రశేఖర్ రావు గారు అన్నట్టే ఉంటది. ఇప్పుడు చదువుకున్నోడు చదువుకుండా ఏం బిగుతాడు అనేసి అన్నాడు, చూసారా? అవి అట్లనే ఉంటుంది ఇప్పుడు పరిస్థితి అంతా కూడా. ఏంది ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? నిరుద్యోగులైన వాళ్ళకి ఒక జాబ్ క్యాలెండర్ అనేది ఉంటే ఈ టైంకి జరిగిద్ది, ఈ టైంకి జరగదు అనేటువంటి ఒక క్లారిటీ ఉంటుంది. ఈ టైంకి నీ పని చేసుకొని ఒక 4 పైసలు వెనకబెట్టుకోవాలి, ఈ టైం నుంచి కూర్చొని చదవాలి, ఈ టైంకి ఎగ్జామ్ కంప్లీట్ చేయాలనేటువంటి ఒక గోల్ ఉంటుంది. జాబ్ క్యాలెండర్ ఇంతవరకు రాలే. మరి నిరుద్యోగులైనటువంటి మీరు ఎప్పుడు కూర్చోవాలా? ఎప్పుడు చదవాలా? ఒకవేళ నోటిఫికేషన్ లేట్ అయిందనుకో మళ్ళీ ఏం చేయాలా? హాస్టల్ నుండి చదివేటువంటి విద్యార్థులను ఆలోచన చేయండి. హైదరాబాద్లో కూర్చొని చదివేటువంటి విద్యార్థులను మీరు కూడా ఆలోచన చేయండి. ఏంది మన పరిస్థితి? పని చేసుకుంటే తప్ప వెళ్ళనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ. ఒక్క పూట భోజనం చేస్తూ మిగిలినటువంటి 2 పూటలు నీళ్లు తాగుతూ ఆ స్టడీ హాల్లో డబ్బులు కట్టి రూమ్ రెంట్లు కడితే దానికి రూమ్ రెంట్లకు డబ్బులు సరిపోవట్లేదన్న ఆలోచనతోటి ఎక్కడో లెక్కనే కూర్చొని ఎక్కడైతే చదువుతారో దాని కింద పడుతారు. హైదరాబాద్లో కూర్చొని చదివిన కాన్నే ఆ స్టడీ హాల్లోనే పక్కేసుకొని ఆనే పడుకుంటారు. ఏంది పరిస్థితి అనేసి అంటే మరి రెంట్ల కట్టుకోవడానికి లేవు అనేసి మీరు చెప్పండి. ఇప్పుడు 6 నెలలు ఉంది. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అనేసి అన్నారు. మరి 2 లక్షల ఉద్యోగాలు ఇప్పుడు ప్రజెంట్ గ్రూప్ 2 నడుస్తుంది అనేసి అంటే ఆ గ్రూప్ 2 మీరు ఇచ్చిన మీ ప్రభుత్వంది కాదు, లాస్ట్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్. దాన్ని మళ్ళీ మీరు రిటర్న్ చేసి ఇచ్చారు. కానీ మీరు కొత్తగా ఇచ్చింది ఏం లేదు. మీరు ఇచ్చిన 2 లక్షల కాదు అది. గ్రూప్ 1 నోటిఫికేషన్ అది కూడా సేమ్ అంతే. మీరు ఇచ్చేదేం కాదు అది. మీరు స్వతహాగా మీ ప్రభుత్వం ప్రకటన చేసింది ఏది, మీ ప్రభుత్వం ఇచ్చింది ఏది ఇంతవరకు లేదు. నిరుద్యోగులైనటువంటి మీరందరూ ఆలోచన చేయండి. అశోక్ సార్కి ఓటేయండి, అశోక్ సార్ని గెలిపించండి, చట్టసభలో కూర్చోబెట్టండి. మన తరపున ఒక గొంతుకు అక్కడ మాట్లాడాలి, మనకు సపోర్ట్ ఇస్తూ అక్కడ మాట్లాడాలి. ఒకవేళ అలాంటి సందర్భం లేకపోతే ఇంకెన్ని సంవత్సరాలైనా ఇదే పరిస్థితి అయితే. నిరుద్యోగులారా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇలాంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి మాటను మర్చిపోతున్నప్పుడు గుర్తు చేయాల్సిన బాధ్యత కూడా మనదే. ఇక ఇస్తారేమో అనేసి అంటే ఇచ్చే పొజిషన్స్ లేవు. వయో పరిమితి మీకు పెంచినంత మాత్రాన ఈ వయసు అనేటువంటిది అయిపోయింది, తిరిగేత రాదు కదా. వయసు అంతా అయిపోయినాక పిల్లని ఏమంటే పిల్లని కూడా ఎవరు ఇయ్యట్లే. ఇప్పుడు ఉన్నటువంటి సమస్య కూడా అదే. చాలా మంది విద్యార్థుల్లోకి వెళ్ళినప్పుడు విద్యార్థులు కూడా అదే చెప్తున్నారు. మరి ఏం చేయాలి అనేసి అంటే మనమే పోరాటం చేసి మళ్ళీ తెచ్చుకోవాలి.
ఇది మీరు విద్యార్థులందరూ ఆలోచన చేయండి. దీనికి సంబంధించిన సమాచారాన్ని అందరికి షేర్ చేయండి. ఈసారి మనందరి తరపున ఒక గొంతు చట్టసభల్లో మాట్లాడాలి. అది అశోక్ సార్ చేత. విద్యార్థులందరూ కూడా సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.